అంటే ఆయన ఏమన్నానంటే, దావీదు భక్తుడు మరొకసారి మరొక మాటలో మరొక గ్రంథములు అంటాడేనంటే, దేవా నీవు పరిశీలనగా నన్ను చూడగా నా దోషములు నా తల వెంట్రుకల కన్నా విస్తారంగా ఉన్నాయన. అంటే దేవుడు పరిశీలన చూస్తే ఏం కనబడతాయంట? మన తల వెంట్రుకల కన్నా లెక్క పెట్టలేము, అన్ని దోషాలు ఉంటాయంట మనం. కాబట్టి అవి ఎక్స్క్యూజ్ చేయ ప్రభు, చూసి చూడనట్టు వదిలే అని భక్తుడు అలా ప్రార్థన చేశారు. అంటే దేవునికి ఇష్టమైన వ్యక్తి చిన్న చిన్న పొరపాటు తెలుసో తెలియక చేస్తే దేవుడు ఎక్స్క్యూజ్ చేసేస్తాడు వాళ్ళు. హల్లెలూయా. మనకున్న బెనిఫిట్ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు పరిశీలన చేస్తున్నాడు కాబట్టి నీ సాక్ష్యం ఎలా ఉంది, నీ పాట ఎలా ఉంది, నీ మాట ఎలా ఉంది, నీ ఆరాధన ఎలా ఉంది, నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది, నీ పరిశుద్ధ జీవితం ఎలా ఉంది, అది దేవుడు గమనిస్తున్నాడు. కాబట్టి అది చూసుకోవాలి, అది దేవుని వాక్యం అంటుంది. చివరిగా 16 వచ్చిన ఎవరైనా చదవండి. 16 వచ్చిన దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన నేను వినిపించేదను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును దేవుని యందు భయభక్తులు కలిగేవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వివరించేదను, వినిపించేదను. ఒకటి, ఆయన నీ కొరకు, నువ్వు దేవుని కోసం కనిపెడితే దేవుడు ఎందుకు చూస్తున్నాడంటే నీలో కార్యము చేయాలని, నీలో కార్యము చేయాలని ఆయన కోరిక. అటువంటి కార్యము చేసే దేవుడు నీ పక్షమున నా పక్షమున ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ రోజున దేవుడు అటువంటి కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక నువ్వు చేయవలసిన పని ఏంటంటే సంతోషంతో దేవుని స్తుతించాలి. మొదటిది ఏం చేయాలి? ప్రేమతో. సంతోషం అంటే ఎట్లా వస్తుంది? సంతోషం ప్రేమ ఉంటేనే వస్తుంది. ప్రేమ లేకుండా సంతోషం వస్తుందా? అసలు రా. ముఖమంతా ఇటో ఉంటుంది ప్రేమ లేకపోతే. ఏం తెచ్చినా నచ్చదు, ఏం పెట్టినా నచ్చదు, ఇరిటేషన్ పెట్టుకుంటావు, కోపంగా పెట్టుకుంటావు. అప్పుడే గుడ్డు కొట్టి నీ ముఖం మీద వేసే ఆమ్లెట్ అయినట్టయితే అంత కోపం, అంత ఈర్ష్య అవన్నీ ఉంటాయి కదా. మన ముఖం అంత కొన్నిసార్లు అంత భయంకర పెడు. కాబట్టి నేను అంటున్నా, ఎవరన్నా కనపడాలి, దేవుని సన్నిమ కలిగి కనపడాలి, ముఖం మీద నవ్వు కనపడాలి కదండి. మంచి నవ్వుతారు రండి వచ్చినా ఎందుకు వచ్చినా అన్నాడు పెడుతున్నాడు ఆడు ఇంకోడు వస్తాడా? మనిషిడే రాడిగా దేవుడు ఎలా వస్తాడు నీ దగ్గరికి? కాబట్టి ప్రేమతో ఆహ్వానించి, నువ్వేం పెట్టకపో, ప్రేమ చాలు. కాబట్టి మనుషులు కోరేదే ప్రేమ అయితే మరి దేవుడు ఎంత కోరాలి నీ దగ్గర నుంచి? ఇంకా మోర్ కదా, ఇంకెక్కువ కోరుకుంటుంది కదా. మరి అందుకోసమే దేవుని కనబడిన ఎప్పుడు కూడా నీలో బాధ ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, ఎవరికి చెప్పుకొని సమస్య నీకు ఉండొచ్చు, కానీ మనుషులకు కనబడే మాత్రం ముఖంలో కళ, ప్రేమ. బాగున్నారా అంతే. ఆ సంతోషం మాట్లాడజాలి, వాళ్ళ కడుపు నిండు. కాబట్టి ప్రభు నందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనతో సంతోషముతో దేవుణ్ణి స్తుతించాలంటే సంతోషం ఎప్పుడు వస్తుందంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తే. ఆ ప్రేమిస్తే సంతోషం వస్తుంది. సంతోషం వచ్చి నువ్వు ప్రార్థన చేసిన, ఆరాధించిన, పాట పాడిన సంతోషంతో చేయాలంటే ప్రేమతో చేయాలని చెప్పాను. రెండవది, జనములను నీతో ఉన్న సమూహాన్ని కూడా ప్రార్థన చేపియాలి కదా. వారు కూడా ఏక మనసులోనికి రప్పియగలగాలి. నీ పాట, నీ ప్రార్థన, నీ ఆరాధన వారిని ప్రభావితం చేయగలగాలి. అలా చేయకపోతే నీ భక్తి ఎందుకు? మనం ఉన్నామంటే కొందరిని ప్రభావితం చేయగలగాలి. అది జరగాలి. అది జరగడానికి మనం అదే అంటున్నాను, ఒక్కొనే దేవుని కనెక్షన్ అయ్యి పక్కని కనెక్ట్ లేకపోతే లాభం లేదు. అంచే దేవుడు అంటున్నాడు, నాతో ఎంత కనెక్ట్ అయి ఉంటాడో పక్క వారితో కూడా అంతే కనెక్ట్ అయి ఉండాలి మనిషి. ఇది చాలా ప్రాముఖ్యత. మూడవది ఏంటంటే ఆయన పరిశీలిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన పరిశీలిస్తున్నాడు. దానికి ఎందుకు పరిశీలిస్తున్నాడు అంటే నీలో దోషములుంటే క్షమిస్తాడు. రెండవది, నీ పక్షమున కార్యము చేయడానికి. హల్లెలూయా. ఈ కీర్తన ద్వారా దేవుడు మాట్లాడుతూ సంతోషంతో, ప్రేమతో నన్ను స్తుతించండి, ఆరాధించండి. మీరు ప్రార్థన చేసిన ఆరాధన ప్రేమతో చేయండి. మీరు చేస్తుంటే పక్కోనికి ప్రభావితం కావాలి. నేను కూడా కలుస్తా మీతో కలిసి, నిజంగా మీతో కలిసి ప్రార్థన చేయబోతుంది అక్క, నీతో రావాలనుకుంటున్నాను సిస్టర్, నీతో రావాలనుకుంటున్న బ్రదర్, నేను దయచేసి నన్ను చేంజ్ చేసుకో మీ దాంట్లో అని చెప్పగలగాలి వాడు. నీ ప్రార్థన, నీ మాట తీరు, ప్రార్థన చేసి వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడితే వానికి ప్రభావితం కలగాలి, ఎంకరేజ్మెంట్ రావాలి, అది జరగాలి. ఆవిడ ప్రభు నన్ను ప్రిలా, ఇది దేవుడు కోరుతున్న అతి ప్రాముఖ్యమైన మాట. అంతేకాకుండా ఈ రెండు చేయడం వల్ల తర్వాత దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. ఎందుకంటే నీ దోషములను కడగడానికి. నాలుగోది ఏంటంటే
నీ పక్షమున కార్యము చేయడానికి. హల్లెలూయా. నీకు ఏదో చెయ్యాలని అనుంచే ఈ లాస్ట్ మాట గుర్తుపెట్టుకోవాలందరూ కూడా. యెహోవా యందు భయభక్తులు వారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యము నేను వినిపించేదనండి. ఎవరంటున్నారు? దావీదు భక్తుడు భయభక్తులు కలిగిన మనకే మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. నాయన నా కొరకు చేసిన కార్యం, నీ కొరకు ఏదో చేయబోతున్నాడు ఈ కొత్త సంవత్సరంలో. హల్లెలూయా. నీ కోసం ఏదో కొత్త సంవత్సరంలో కార్యము చేయాలని ఆశ కలిగిన దేవుడు ఆయన. అయితే ఆయన చెయ్యాలని ఆశ ఉన్నది కనుక నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవునికి నువ్వు అప్పచెప్పుకోవడం, ప్రేమించడం నేర్చుకో. ఎక్కువగా ప్రేమించడం నేర్చుకో. పిల్లలు ఎంత ప్రేమిస్తావు? దానికన్నా ఎక్కువగా. నీ ప్రాణాన్ని ఎంత ప్రేమిస్తావు? దానికన్నా ఎక్కువగా. దానికి తర్వాత ఇంకెవరిని ప్రేమించడానికి లేదు. ఆది యందు అంటే అర్థమైంది. ఆది అంటేనే ఆది, దాని తర్వాత ఇంకేం లేదు. ఆది యందు వాక్యం ఉండనట్లుగా ఆది యందు నీ లోపల ప్రేమ ఉండాలంతే. ఆ ప్రేమ చేత దేవుని ప్రేమించి, అలా ప్రేమించగలిగితే నీ పిల్లల కన్నా, నీ భర్త కన్నా, నీ భార్య కన్నా, ఆఖరికి నీ ప్రాణము కన్నా కూడా ఎక్కువగా దేవుని ప్రేమించగలగాలి. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనము దావీదు భక్తుల్లాగా ప్రేమ కలిగి ప్రేమతో ప్రేమిస్తాం, గొప్ప దీవెన పొందుదాం. కాబట్టి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మనసు కలిగి మనం ఎదుగుదాం. అటు కృప, అటు దీవెన దేవుడు మనందరికీ అనుగురించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కీర్తన ధ్యానం చేత దేవుడు మనతో మాట్లాడిన మాటలు, ప్రతి మాటను బట్టి దేవునికి మహిమ కలగాలి. దేవుడు తద్వారా మనని ఆశ్రయించి బలపరిచి నడిపించును గాక. రైట్. ఒక ప్రకటన చేద్దాం, చాలా ప్రాముఖ్యమైన. లేకపోతే ఆరాధన చేద్దాం. ఒక నిశ్చిన్న మాట, ఆరాధన చేద్దాం. అందరూ లేచి నిలబడి ఆరాధన చేద్దాం. ఆరాధన నడిపేయడానికి ఏమని పిలుస్తున్నారు? మన యవ్వన బిడ్డల ఆరాధన నడిపిస్తుండగా మనం అందరం కూడా కలిసి వారితో కలిసి ఆరాధనలో పాల్గొందాం. హృదయాంతరంగాలతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో దేవుని ఆరాధిస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందరు కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి కొద్ది నిమిషం నిండు మనసుతో స్తుతి రూపకంగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కను స్తోత్రం గొప్ప దేవా, నీకే వందనాలు. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు. స్తోత్రం. మహోన్నతుడా నీకే వందనాలు. స్తోత్రం. ఉన్నతమైన యేసయ్యా నీకే వందనాలు. స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. రాజు అయిన యేసయ్యా నీకే వందనాలు. స్తోత్రం తండ్రి. ఏ యోగ్యత లేని మాకు తండ్రి సయ నీకే స్తోత్రం. నీ కృపను చూపెడుతూ తండ్రి సయ నీకే స్తోత్రం తండ్రి. తండ్రి సయ నీకే వందనాలు. ఇంకా తండ్రి సయ నీ ఎక్కడ చన్న మరుగుపరుస్తున్నందుకు నీకే వందనాలు. స్తోత్రం గొప్ప దేవా నీకే వందనాలు. స్తోత్రం తండ్రి. అవునయ్యా నీకే స్తోత్రం. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నీకే వందనాలు. స్తోత్రం. నమ్మదగిన యేసయ్యా నీకే వందనాలు. స్తోత్రం చెల్లించుకుంటాం దేవా. నీకే వందనాలు యేసయ్యా. నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. సర్వాధికారి నీకే వందనాలు. స్తోత్రం. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు. స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. అవునయ్యా మాకు వేరే ఆధారం లేదయ్యా. నీకే స్తోత్రం తండ్రి. ఏదేమైనా తండ్రి ప్రతి ఒక్క సాతానుగాడి విధించి ప్రతి ఒక్క బాణాల నుంచి మమ్మల్ని కాపాడుతూ వస్తున్నందుకు నీకే వందనాలు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వేటగాని ఊరిలో నుంచి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుంచి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా.
ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 యేసయ్యా నీకే ఆరాధన రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్నేమి చేయదు తెగులు నన్ను సమీపించదు చెప్పండి అందరు గట్టిగా రోగము నన్నేమి చేయదు అందరు పాడదాం ఏ తెగులు నన్ను సమీపించదు ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 యేసయ్యా నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 యేసయ్యా నీకే ఆరాధన 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారాన్ని సమీపించదు అపాయము రానే రాదు నా గుడారాన్ని సమీపించదు ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 యేసయ్యా నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 యేసయ్యా నీకే ఆరాధన నీ దూతలనే పరిచావు మార్గములో కాపాడుటకు నీ దూతలనే పరిచావు రాయి తగలకుండా రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకుందు ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 యేసయ్యా నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 యేసయ్యా నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన చేల్పైకెద్దాం ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 యేసయ్యా నీకే ఆరాధన. అవును ప్రభువా వందనాలు. స్తోత్రం స్తోత్రం. దయచేసి అందరం నోరు తెరుద్దాం. దేవుడు
దేవుడికి మహిమ చెల్లిద్దాం. దేవా మీ నామనికే మహిమ ప్రభువా, దేవా మీ నామనికే స్తుతి అని చెప్దాం. ఎవరి మౌనంగా ఉండదు. దేవా మీ నామనికే మహిమ ప్రభువా, దేవా మీ నామనికే స్తుతి ప్రభువా, దేవానికి వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దయచేసి నోరు తెరవండి, దేవుని మహిమ చెల్లించండి. దేవా మీ నామనికే మహిమ అని చెప్దాం. దేవా మీ నామనికే స్తోత్రం అని చెప్దాం. దేవానికి వందనాలు వందనాలు వందనాలు. దేవా మనతో మాట్లాడిన ప్రతి మాటగా నీకు వందనాలు ప్రభువా. దేవానికి స్తోత్రం ప్రభువా, నిజంగా ప్రభువా నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం ప్రభువా, నిజంగా ప్రభువా ప్రతిదీ ప్రభువా ప్రేమతో చేయమని చెప్తున్న దేవానికి వందనాలు ప్రభువా. అయ్యా సంతోషంతో నిజంగా ప్రభువా ఆనందంతో చెప్పిన దేవానికి వందనాలు ప్రభువా. దేవానికి స్తోత్రం. అలా జీవించకుండా దయచేయండి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం ప్రభువా. మీ వాక్యానికి లోబడకుండా దయచేయండి. దేవానికి వందనాలు స్తోత్రం. నిజంగా ప్రవర్తన అనేకలు అయ్యా ప్రభావపరచాలి ప్రభువానికి వందనాలు. అనేకలను ప్రభావితం చేసే కృపను దయచేయండి ప్రభువానికి వందనాలు. ఏం చేసినా కూడా ఆయనకి వందనాలు ప్రభువా. ఆయా పాటలు పాడినా, ఆయన స్తుతించిన ఆరాధించిన అనేకలను ప్రభావితం చేసే కృపను దయచేయండి ప్రభువానికి వందనాలు. అయ్యా మీకు స్తోత్రం. అయ్యా మీ మాటకై నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. అయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. మీకే మహిమ మీకే మహిమ మీకే మహిమ అని చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. చేతుల పైకి అందరూ. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునాడు నన్ను చేసిన కీయుడు. అందరు కలిసి పాడండి. చేతులు పైకి అయితే అందరూ. Hallelujah.
మా స్థుతులపై ఆశీర్వైన నా దేవా నీకే వందనాలు స్తోత్రం. తండ్రి యేసయ్య కన్న తల్లి చేర్చిన విధముగా తండ్రి యేసయ్య కోడి తన పిల్లలను తన ఎక్కడ చాటున మరుగుపరుచుకున్నట్టుగా దేవా మమ్మల్ని అందరినీ మీరు మరుగుపరుచుకున్నందుకు నీకు వందనాలు దేవా. యేసయ్య నీకు వందనాలు. వందనాలు ప్రతి భారాల నుంచి మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు. వేటగాని ఊరిలో నుంచి తండ్రి మా ప్రాణాన్ని రక్షిస్తున్నందుకు నీకు వందనాలు. ఎటువంటి బాణాలు సాధారణ మా పైన వేయాలని చూసినా, మా కుటుంబాల పైన వేయాలని చూసినా వాటన్నిటిని తండ్రి తట్టుకొని తండ్రి నీ కొరకు నిలబడే జీవితాలు మా అందరికి దయచేయండి అయ్యా. నీకే వందనాలు స్తోత్రం. ప్రతి ఒక్కరం దేవుడు గట్టిగా చెప్పండి కొట్టి అందరం స్తోత్రం. పరిశుద్ధ గొప్ప దేవానికి వందనాలు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రం. మా అందరిపైన ఆవరించిన యేసయ్యా నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటాం రాజా. ఎవరయ్యా నీకే స్తోత్రం. మా స్తుతులపైన ఆశీర్వదించిన యేసయ్యా నీకే వందనాలు. మేము స్తుతించిన ప్రార్థించిన తండ్రి యేసయ్యా వాక్యం చదివినా మేము ఏమి చేసిన ఇతరులకు ఉజ్జీవం కలిగించే వారికి మేము ఉండాలి దేవా నీకే వందనాలు. అటువంటి ఆత్మాభిషేకం నా సంఘం ప్రతి ఒక్కరిపై నింపడి దేవా నీకే వందనాలు స్తోత్రం. అటువంటి అభిషేకం చేత అటువంటి ఆత్మచేత మమ్మల్ని అంతా నింపినందుకు నీకు వందనాలు స్తోత్రం తండ్రి యేసయ్యా. తండ్రి మేము చేసిన ప్రతి ఒక్క ఆరాధన స్తుతి నైవేద్యాన్ని నీ పాద చేత సమర్పిస్తున్నాం దేవా నీకే వందనాలు. కొద్ది ప్రార్థన స్తుతి ఆరాధన అందరూ నీ పాద చేత సమర్పించుకుంటూ ముందు సమయం మీరు నడిపిస్తారని నమ్ముచి వదలు తెలుసుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమును బట్టి బ్రతిమాడు కూర్చున్నాం నా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా అందరూ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మా ఏకైక కుమార్తె సలోమి వివాహం పాస్టర్ ప్రశాంత్ కుమార్, శ్రీమతి శ్రీ ముక్కు విమల క్రీస్తుశేషులు పాస్టర్ ముక్కు చిన్నప్ప గారి కనిష్ట పుత్రుడు. వివాహ సమయం తేదీ 21/1/2021 గురువారం 11:30 మారుతి గార్డెన్, రాంపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. వివాహం చేర్పించే దైవజనులు రెవరెండ్ రఘుయల్ రాబర్ట్ గారు, బిషప్ లాజరస్ లాల్ సింగ్ గారు, సువార్తికురాలు సిస్టర్ ఉషా సింగ్ గారు. ఆహ్వానించేవారు ఋతు కె పార్థసారథి గారు. కాబట్టి ఇది రెండో ప్రకటన. సలోమి పాస్టర్ ప్రశాంత్ కుమార్ వివాహం ఆడరాదు అని న్యాయపరమైన చట్టపరమైన హేతు మీకున్న ఎడల మీరుందే తెలియపరచవలను. అది లిఖితపూర్వకంగా. లేని ఎడల మనమందరం కూడా కలిసి ఆ వివాహం దేవుని మహిమలో దేవుని చిత్తంలో సాగాలని ప్రార్థించవలను. ఇది రెండవ ప్రకటన. ఇంకో ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటంటే ఈ వివాహానికి మిమ్మల్ని అందరినీ ఒక సేవకుడుగా, మీ ఆత్మీయ నాయకుడుగా, సలోమి తండ్రిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అందరినీ. వాడు మీరందరూ కూడా ఆ వివాహానికి రావాలని ఇది సంఘపరంగా ఇస్తున్న కాడికి మీకు ఇస్తున్నా. ఇది సంఘానికి, ఇది ఇక్కడనే ఉంటుంది. తర్వాత వ్యక్తిగతంగా ఇంటికి ప్రతి వ్యక్తికి కార్డు అందబడుతుంది, మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి ఇక్కడ సేవకులు అక్కడ సేవకులు ఎవరు బిడ్డలే మీ దగ్గరికి కార్డు తీసుకొని వస్తారు. కార్డు తీసుకొని వచ్చిన తర్వాత అంటే కార్డు మీ అందరికి అందబడుతుంది. ఇక్కడ నేను ప్రకటన చేస్తున్న సంఘములు అందరూ రావాలని. దానికోసం 2 బస్సులు ఇక్కడ పెట్టబడతాయి. కాబట్టి ఈ బస్తీలో పంచేవారు ఇక్కడ పంచుతారు, అక్కడ పంచేవారు అక్కడ ఆ బస్తీకి ఇవ్వబడుతుంది వారికి, వారు అక్కడ పంచుతారు. కాబట్టి ఇక్కడ ఊరిలో పెద్ద మనుషుల మధ్యలో ఎవరైతే ఉన్నారో వారికి నేను లిస్టు రాసుకున్నాను. వారికి మస్కురంతో ఇప్పిస్తా ఊరు మధ్యలో పెద్ద మనుషులు. కాబట్టి మీరందరూ కూడా ప్రేమతో రావాలి, ఆహ్వానం పలుకుతున్నాను. కాబట్టి ఈ వివాహం దేవుని చిత్తానుసారంగా దేవుని మహిమలో సాగుతున్నది కనుక ప్రార్థన పూర్వకంగానే దేవుని చిత్తానుసారంగా అడిగి నిర్ణయం చేయడం జరిగింది పెద్దలందరూ. కాబట్టి రఘుయల్ రాబర్ట్ గారు నాకు చాలా 15-20 సంవత్సరాల నుంచి చాలా సుపరిచితులు, సేవకులు, చాలా పెద్ద సేవకులు. వాళ్ళు చాలా పరిచయస్తులు. మొన్ననే ఒక పెళ్ళిలో రీసెంట్గా కలిశాను వారిని. చాలా రోజులు పాత విషయాలను మాట్లాడుకున్నాం.
కాబట్టి వారితోటి వివాహం జరిపించాలని అనిపించింది నాకు, అందుంచే వారిని మాట్లాడడం జరిగింది. కాబట్టి వారు వివాహం జరిపిస్తారు. తర్వాత ఉషా సింగ్ సువార్థికురాలు వారు ఒక 10 నిమిషాలు వాక్య పరిచయం చేస్తారు. తర్వాత లాల్ సింగ్ బిషప్ లాల్ సింగ్ గారు కూడా 10 నిమిషాలు వాక్య పరిచయం చేస్తారు. కాబట్టి వివాహానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నా సంఘ బిడ్డలందరికీ కూడా ఇది సంఘపరంగా పిలుపు మీ అందరికీ. కాబట్టి మీరందరూ రావాలని ప్రోపేట మనం చేస్తున్నాను. ఎవరు ఇబ్బంది పడద్దు, బస్సు ఉన్నది కాబట్టి టైంకి వస్తుంది. ఇక్కడి బస్సు ఇక్కడ ఎక్కాలి, అక్కడ రావాలి, ఆ కార్యక్రమంలో పాల్గొని భోజనం చేసి మళ్ళీ వారిని ఆశ్రయించి క్షేమంగా ఇల్లు చేరాలి. మీకు ఎటువంటి ఇబ్బంది కావద్దని 2 బస్సులు మాట్లాడాను. కాబట్టి 2 బస్సులు ఎంతమంది రాగలిగితే అంతమంది రండి. 60 సీట్లు ఉంటాయి దాంట్లో, ఇంకా లేని వాళ్ళు నిలబడి రావాలి అంతే. కాబట్టి అది మీరు చూసుకోండి. ఇంకా వేరే విధంగా ఎట్లా వచ్చేవారు అట్లా ఏమైనా బిడ్డలు అంతే అందరు కూడా వారి వాహనాలు ఉండి వారు రావచ్చు. ఓకేనా? రైట్. దేవుని స్తోత్రం. కాబట్టి ఇది దేవుని మహిమలో సాగాలని ప్రార్థన చేయండి. ఈ వివాహం 21వ తారీఖున ఉన్నది, గురువారం రోజు. కాబట్టి ఇది సకాల టైం జరగాలి, టైంకి జరుగుతుంది. నేను ఇక్కడ కూడా పెళ్ళి అదే టైం చేస్తాను, నా బిడ్డ పెళ్ళి అయినా కూడా టైంకే చేస్తాను. కాబట్టి టైం అంటే టైం ఇవ్వండి. నేను వాళ్ళకు కూడా చెప్పినాను, పాస్టర్ ప్రశాంత్ గారి కుటుంబాన్ని కూడా చెప్పాను, నేను టైం మెయింటైన్ చేస్తాను, మీరు టైం మెయింటైన్ చేయకపోతే నేను మాత్రం ఒప్పుకోవడం కాదు. ఖచ్చితంగా నేను టైంకి వస్తాను, మీరు కూడా టైంకు రావాలని చెప్పడం జరిగింది. అందరు కూడా, ఆ పాస్టర్ గారు కూడా పెళ్లి చేసే ఆయన గారు కూడా చెప్పారు టైంకు రావాలి. టైం చేస్తానయ్యా అంటే ఓకే రైట్ అని అన్నాడు. ఆయన కూడా సంతోషించాడు. అందరు టైంకు మెయింటైన్ చేద్దాం, ఆ టైంకు అది జరిగిపోవాలి. దేవుని స్తోత్రం. ఈ వివాహం దేవుని మహిమలో సాగాలని చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, నీ ఘనమైన నామని స్తోత్రం. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ కనికరాన్ని బట్టి వివాహము నీ నామానికి ఘనత, మహిమకరంగా, ఆహ్లాదకరంగా, ఆనందకరంగా జరిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వందనాలు, అయ్యా స్తోత్రం. దుస్తుని చూపులు, దురాత్మ సములు, అంధకార శక్తులు యేసు నామమున లయపరచబడాలి. నీకు మహిమకరంగా జరగాలి, సుఖాల టైంకు జరగాలి. నీకు అయ్యా స్తోత్రం, నీకు మాత్రమే మహిమ కలగాలి. ఆ జతపరచబడబోతున్న బిడ్డలకు ఆశీర్వాదం కలగాలి. నీకు మహిమకరంగా, ఇది ఆహ్లాదకరంగా, ఆనందకరంగా దూర ప్రాంతాలకి వస్తున్న సేవకులు కానీ, సంఘ బిడ్డలు కానీ అందరూ కూడా క్షేమమైన టైంకు రావాలి. ముగించుకొని సంతోషంగా వారి ఇంటికి చేరాలి. అట్టి కాపుదలను బట్టి సంరక్షించి ఆ దినాన్ని, ఆ సమయాన్ని మీరు ముద్రించమని యేసు నామమున ప్రార్థిస్తూ పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రభునందు ప్రియులారా, పోయిన వారు నేను చెప్పేటప్పుడు ప్రార్థన ఎలా చేయాలి అని చెప్పడం నేర్పిస్తున్నాను కదా. ప్రార్థన మొట్టమొదటి నేను చెప్పాను ఎలా చేయాలండి, ప్రేమ చేత ప్రార్థన చేయాలని చెప్పాను. అంటే దేవుని మీద ప్రేమ చేత ప్రార్థన చేయాలని చెప్పాను. దానికి ముందుగా ఒక ఉపమానం చెప్పి దాంట్లోకి వెళ్తాను. ఒక ఊరు, ఆ ఊరిలో అగ్ర కులానికి సంబంధించిన ఒక యవ్వన బిడ్డ ఉన్నాడు. అగ్ర కులానికి సంబంధించిన ఒక యవ్వన బిడ్డ. ఆ యవ్వనస్తుడు అగ్ర కులానికి చెందినవాడు కనుక విశ్వాసి, దేవుని ప్రభుని తెలుసుకున్నాడు, రక్షించబడ్డాడు. రక్షించబడి తన దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి తన కుటుంబానికి, తన ఊరికి సువార్త ఎప్పుడు మొదలుపెట్టాడు. తన ఇంటి వారు అది తట్టుకోలేకపోయారు. అగ్ర కులంలో పుట్టిన మనం అష్టదరిద్రమైన ఆ దేవుణ్ణి, పాశ్చాత్య దేవుణ్ణి, ఎక్కడో కులం తక్కువ దేవుని తీసుకొచ్చి మనకంట కడుతున్నావు, ఏమిదిరా దరిద్రుడా ఈ స్థితిలో ఉన్నావు అని చెప్పి వారందరినీ అతను ద్వేషించడం, కొట్టడం చాలా చేశారు. మాంతనేమో ఎన్నో రకాలుగా చెప్పి చూస్తారు. ఎన్ని చెప్పినా ఆ యవ్వన బిడ్డ మారలేదు. బాగా కొట్టారు. కొట్టి ఇక నీకు ఏమీ దీంట్లో ప్రాప్తి లేదు నా ఇంట్లో అని కట్టు బట్టల మీద అతను నూకేసి వెళ్ళగొట్టేశాడు. ఇప్పుడు యవ్వన బిడ్డ ఎక్కడికి పోవాలి అర్థం కాక దేవుని ఇంటికి వారు ఉనికేశారు కనుక ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ, దేవా కట్టుబట్టల మీద నా ఇంటి వారి ఇంటికి వెళ్ళగొట్టేశారు, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను ఎక్కడికి పోకు, ఇక్కడే ఉన్నాను. మరి ఎక్కడ ఉండాలి అంటే ముందర కనబడుతుందా ఒక అరణ్యం. అంటే తన ఊరికి పక్కనే ఒక ఎడారి, అంత అరణ్యం లాగున్నది. వాటిలో నివసిస్తున్నాడు. ఊరికి వచ్చి రోజు సాయంత్రం సువార్త చెప్తున్నాడు. ఇదే పని. నా ఊరు వారు, నా ఇంటి వారు మారకుండా నేను ఎక్కడికి పోయినా లాభం లేదని అలా సాక్షిగా బతుకుతున్నాడు ఆ వ్యక్తి. అయితే ఒకటే డ్రెస్ కదా అతనుకున్నది. ఒక్క డ్రెస్ ఎన్ని రోజులు పనిచేస్తుంది చెప్పండి? ఒకటే డ్రెస్
3 months జర మంచిగా కాపాడుకున్నాం. రోజు సాయంకాలం రావాలి, ఆ బట్టలు ఉతకాలి, ఆ బండ మీద ఎండేసుకొని అయిపోయిన తర్వాత అది ఆరేదాకా ఉండాలంటే ఉండి మళ్ళీ అది డ్రెస్ వేసుకొని మళ్ళీ ఊరుకోవాలి. అలా చేస్తున్నాను. ఒకే డ్రెస్ ఒకే దాని మీద సేవ చేస్తున్నాను. మెల్లమెల్లగా పరిచయం చేస్తున్నాను. ఆ షర్టు చిరిపోవడానికి దగ్గరికి వస్తుంది. 3 నెలలు అయిపోయింది, చీకిపోయింది, రంధ్రాలు పడుతున్నాయి. ఇతను ప్రార్థన చేసిన, ప్రభా నాకైతే భయం లేదు, చినిపోయిన బట్టలు వేసుకొని కూడా వెళ్ళగలిగితే వంట చేయగలను, కానీ నీ నామానికి అవమానం అవుతుంది అయ్యా నేను వెళ్తే అట్లా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ అతను సేవ చేస్తున్నాడు. ఈ కథ ఇక్కడ కట్ చేస్తే ఇంకో కథ. ఒక ప్రాంతంలో ఒక యవనస్తుడు మిలిటరీలో చేయడం మంచి పిలివారు, మంచి ప్రార్థన, మంచి భక్తిపరుడు, మంచి విశ్వాసపరుడు, దేవుని నమ్ముకున్న వ్యక్తి. మిలిటరీలో కదా, కాబట్టి మిలిటరీలో ఏం ఉందంటే మంచి దేవుని భక్తిపరుడు కనుక, మంచి విశ్వాసి కనుక ప్రతిదానికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అయితే అతనికి ఆ మంచి ఆహారం మంచి జీతం, దానికి తగిన ఎక్సర్సైజ్ కూడా ఉండేది, కష్టం. అట్లా మంచి పైసలు వచ్చేది. పైసలు ఖర్చు పెడదామంటే కూడా లేదు అక్కడ, అంత సమృద్ధి ఆయనకు ఆహారం ఏదంటే అది ఉన్నది. కాబట్టి అతనుకున్న ఒకే ఒక కోరిక ఏంటంటే డ్రెస్ కొనాలి. ఏం కొనాలండి? కొత్త బట్టలు కొనుక్కోవాలని ఆశ అతనికి. ఆ యవనస్తుడు మంచి భక్తిపరుడే, ప్రార్థనపరుడే, మంచి డ్రెస్ కొనుక్కోవాలన్న ఆశతో వెళ్ళి డ్రెస్ కొనడం మొదలు పెడుతున్నాడు. తనకి టైం దొరికినప్పుడల్లా వెళ్ళి డ్రెస్ కొంటున్నాడు. అట్లా అతను ఏం డ్రెస్ కొనుక్కుంటున్నాడంటే సఫారీ. ఏం డ్రెస్ కొనుక్కుంటున్నాడు? సఫారీ అంటే కింద పైన ఒకటి రకంగా ఉంటుంది, సఫారీ. ఆ సఫారీ డ్రెస్ కొనుక్కుంటున్నాడు. తనకి నచ్చిన సఫారీలన్నీ కొనుక్కున్నాడు, వేసుకుంటున్నాడు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తున్నాడు, భక్తి చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, సఫారీ కొట్టించుకున్నాడు, వేస్తున్నాడు. ఇంకా రాను ఆహారం కూడా పెరుగుతుంది, అన్ని విధాలుగా ఒక సైజు ప్రకారం ఇస్తారండి కూడా అవన్నీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ వస్త్రాలు వేసుకుంటా ఒక 1 monthకే ఈయన హెవీగా దొడ్డుగా అయిపోతున్నాడు. అంటే ఆ వస్త్రాలు పట్టలేనంత దొడ్డుగా ఆయన ఎంతో ఇష్టంతో కొనుక్కున్నాడు. అవి పట్టకపోతుంటే అయ్యో నేను ఎంత ఇష్టంతో కొనుక్కున్నాను, నాకు పడతలేవు కదా అని ఎవరికైనా ఇద్దామంటే మనసొప్పు లేదు. ఇంత ఖరీదు పెట్టుకున్నాను కదా, ఎలా వేయాలి అని దీన్ని పెట్టుకొని కూడా ఏమి లాభం లేదు. ఏం చేయాలి అర్థం కాక ప్రార్థన చేసిన, ప్రభువా నేను ఇంత ఇష్టంతో కొనుక్కున్నాను, నేను దొడ్డుగా అయిపోయాను, నాకు ఇది పడతలేదు, నేను ఏం చేయాలి ప్రభువా, ఇది బయట పడేయలేకపోతున్నా, ఎవరికి ఇవ్వలేకపోతున్నా అని చెప్పి ప్రార్థన చేస్తున్నా. ఏం చేయాలన్నప్పుడు దేవుడు చెప్పాడనంట, ఒక అడ్రస్ చెప్పాడు. ఈ అడ్రస్ పంపని చెప్పే లోపలనే అతను సరే ఏంటంటే ఈ అడ్రస్ పంపని. కానీ అప్పుడు మిలిటరీ పెట్టే కదా, ఆ పెట్టెలో అన్ని తన ఇష్టపడ్డ వస్త్రాలు కొన్ని అన్ని పెట్టిందంట. ప్రభు ఇది ఇష్టంతో కొనుక్కున్నాను, ఈ కలర్, ఈ కలర్ అంటే నాకు ఇష్టం, ఈ సఫారీ అంటే ఇష్టం అని చెప్పి అన్ని వస్త్రాలు, టైట్ అయిన వస్త్రాలు దాంట్లో పెట్టేసి తాళం వేసేసి ఆ అడ్రస్ ఎక్కడికి అవు ప్రభా ఎవరు వీళ్ళు అని అంటే, నీకు అడ్రస్ ఇచ్చిన అక్కడికి పంపు అని చెప్పాడు దేవుడు. సరే ఆ డ్రెస్ పంపించాడు. అప్పుడు ఆ పాతకాలం కదా, ఆ డబ్బా పెట్టి అంత పార్సల్ చేసి పంపిస్తే వాళ్ళు పోస్ట్ మ్యాన్ ఆ ఊరికి వచ్చాడు. ఏ ఊరికి? ఈ ఊరికి, ఈయన సేవ చేస్తున్న ఊరికి వచ్చారు. అయితే ఆయన ఊరికి వచ్చిన తర్వాత ఆయన ఇంటి దగ్గర పోయి అడిగారు, అమ్మా ఆయన పలానా వ్యక్తి ఏడేనంటే, లేడు వాటి దగ్గర ఎప్పుడు వెళ్ళగొట్టినాం, దరిద్రుడు పోయిడు, ఎక్కడ పోయిడో ఊళ్ళో బడి చేస్తాడు, ఎక్కడ ఉంటాడులే అని ఇంట్లో చెప్తున్నాడు. ఇతను వెతుకుతున్నాడు, ఎక్కడ అని వెతికే కూడా పలానా ఆ చెరువు గట్ట కన్నా కనబడ్డారు. ఓ బాబు నీ పేరు ఇదేనా? అవును. నీకు పోస్ట్ వచ్చింది తీసుకపో అని అన్నాడు. నాకు పోస్ట్ వచ్చిందా? నాకెవరు పంపించారు? ఏమో నాయన తీసుకపో అంటే, నాకెవరు పంపరు, అది వద్దులే నాకు అని అన్నాడు. నాకెవరు పంపరు, నాకెందుకు వద్దులే? లేదయ్యా నీకు పంపించారంటే, నాకు ఎవరు పంపరు, నాకు అడ్రస్సే లేను, నాకెవరు పంపుతారంటే, నీ పేరు ఇదే కదా, ఇదే, మీ నాయన పేరు ఇదే కదా అండి, ఇదే, మీ ఊరు ఇదే కదా అండి, ఇదే అన్నప్పుడు నీ పేరు మీద వచ్చిందిరా బాబు, నీకే అంటే, నాకు ఎవరు పంపరు జనరల్గా. ఒకవేళ నీకు పంపే అంత ఇష్టం ఉంటే, కష్టమైతే నువ్వే తీసుకోలేదంటే, ఇష్టం ఉంటే ఇటు తీసుకొచ్చి పడేసుకోవాలి. పోస్ట్ మ్యాన్ మంచోడు కనుక తీసుకొచ్చి ఆ పెట్టె ఆడ పడేసి వెళ్ళిపోయాడు. ఈయన ఏంటి ఆ పెట్టెలు ఎవరు పంపుతారని ఆ పెట్టె ఆ కవర్ మీద చూసే లోపల ఆయన పేరు, ఆయన ఇంటి పేరు, ఆయన నాన్న పేరు, వాళ్ళ ఊరి పేరు. నాకే పంపారు, ఎవరు పంపారబ్బా అని ఆ పెట్టె తెరిచి చూస్తే అన్ని సఫారీ డ్రెస్.
అది ఏంది విచిత్రం, ఇంత సఫారీ డ్రెస్ అని, ఎవరి కోసం అని చెప్పేసి అతను తీసుకొని ఇది నా కోసమేనని అని వేసుకొని చూశాడు. చూస్తే కరెక్ట్గా కుట్టినట్టే అద్దినట్టే ఉన్నది. హల్లెలూయా. అలా చూసేటప్పుడు ఆశ్చర్యం, ఏంది ప్రభా ఈ నాకే కుట్టినట్టుంది, నా కొలత తీసుకొని కుట్టినట్టు అనిపించింది. ఎవరి ప్రభా, ఎక్కడి ప్రభా, ఎవరిచ్చారు ప్రభా అంటే, నేను ఇచ్చానని చెప్పాను కదా, అది నీ కోసం అన్నాను కదా, చినిపోయి వేసుకొని తిరిగితే నాకు మంచిదిగా, నా నామానికి అవమానం అని అన్నావు కదా, కాబట్టి నా నామానికి ఘనత ఉండాలంటే నీ వస్త్రములు బాగుండాలని చెప్పి అట్లా వస్త్రములు అతను సంవత్సరాల కొద్ది తొరిగేటట్టుగా ఆ వస్త్రాతనికి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ కొత్త సంవత్సరమున నీ కొరత ఏదైనా కానీ, నీ ఖాళీ ఏదైనా కానీ, నీ ఔషధం ఏదైనా కానీ, ఎక్కడో పుట్టిన అతనికి ఎక్కడో గ్రామములో ఒక్క జత పట్టుకొని సేవ చేస్తూ చినిపోతుంది ప్రభా, నేను సేవ చేయాలయ్యా, ఇలా వెళ్తే నీకు అవమానం అవుతుందని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎక్కడో ఒక వ్యక్తికి ఆశలు పుట్టించి బట్టలు కొనిపించి ఆ బట్టలు టైట్ చేసి అతని ద్వారా మరలా అదే అడ్రస్ పంపించగలిగాడు. సేమ్ ఇతను కొలత ప్రకారమే ఆ వస్త్రాలు ఉన్నట్లు ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు కూడా అదే విధంగా నీ అవసరం ఏదైనా కావచ్చు, నీ అక్కర ఏదైనా కావచ్చు, ఎన్నో రోజుల నుంచి తీరని కోరిక నీకు ఉండొచ్చు, అది సమస్య పరిష్కారం కాని పరిస్థితిలో ఉండొచ్చు, కానీ ఎక్కడో ఒక దిక్కున దాన్ని మొలకెత్తించాడు నా దేవుడు. హల్లెలూయా. అది తరుముకొని దగ్గర తగిన కాలమున నీ దగ్గరికి రాబోతుంది. హల్లెలూయా. అది నింపే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అది టైంకి వస్తుంది, మనం అనుకున్న టైం కాకపోవచ్చు, కానీ ఆయన అనుకున్న టైంకి వస్తుంది. పిల్లాడు చినిపోతుంది ప్రభా, నేను ఎట్టిన వెళ్ళాలి, చిగిపోతుంది, అయినా ప్రార్థన చేశాడు. దేవుడి వలె అది చినిగేదాకా ఆపాడు, చినిగే తర్వాతనే ఇచ్చాడు. హల్లెలూయా. మన దేవుడు కూడా అంతే. అయ్యో నువ్వు అనుకుంటున్నావు, అయ్యా బట్టే చీకిపోతుంది కదా, అయ్యా అయిపోతుంది కదా, నాకు ఇప్పుడు కరెక్ట్ టైం కదా, ఇప్పుడు ఇస్తే బాగుండు కదా అని అనుకోవచ్చు. కానీ దేవుడు 3 నెలల దాకా ఒకే వస్త్రం మీద పెట్టాడు. 3 నెలల తర్వాత చినిగిపోయి రంధ్రాలు పడ్డాక అప్పుడు స్టార్ట్ చేసాడు. ఇప్పుడు నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు కూడా అదే దేవుడు చేశాడు. అటువంటి కార్యాలు చేసే దేవుడు ఈ రోజున నీ ఖాళీ స్థలాన్ని నింపడానికి, నీ ఔషధం నింపడానికి ఈ మాసం, ఈ కొత్త సంవత్సరంలో నీ కోసం దిగి వచ్చిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం చేయవలసిన పని ఏంటంటే దేవునికి భక్తిపరులుగా ఉండడం, దేవునికి ఇష్టకరంగా ఉండడం మన కర్తవ్యం. ఇది చేసే చాలు, దేవుడు నిన్ను నింపుతాడు. అయితే ఇప్పుడు మరొక కోణంలో దేవుని ఎలా ప్రార్థన చేయాలని నేర్చుకున్నాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం. అస్తమయము నైవేద్యము అర్పించే సమయమున ప్రవక్తవు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసిన, యెహోవా అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావని, నేను నీ సేవకునై ఉన్నానని, ఈ కార్యములని సెలవు చేత చేసిదనని ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుమని, యెహోవావైన నీవు దేవుడవై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయుదు అని ఈ జనులు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరింపుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలిన పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమునందున్న నీళ్లను ఆరిపోజేసెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏలియా ఇలాగూ ప్రార్థన చేయుచుండగా అని దేవుని వాక్యం ఉన్నది. ఏలియా ఒకటేమో మొన్న ఫస్ట్ సండే పోయిన సండే నేర్చుకున్న పాఠం ఏంటంటే దేవునికి ప్రేమ చేత ప్రార్థన చేయాలని చెప్పారు. అంటే దేవుని ప్రేమ చేతనే వశపరచుకోవచ్చు, ఇంకే దేని చేత ఆయన వశపరచుకోలేవు. నువ్వు కానుక ద్వారా, నీ మొక్కుబడి ద్వారా, నీ అర్పణ ద్వారా దేవుడు ఇంప్రెస్ కాలేడు. అవి నువ్వు కామన్ ఇచ్చేది అంతే. ఎవరిచ్చినా, నువ్వు కోట్లు ఇచ్చినా దేవుడు దాన్ని బట్టి మెచ్చుకోడు. ఎందుకంటే వెండి నాది, బంగారు నాకు ఎంత ఇస్తా, నాకేందుకు, నేను ఇచ్చిన దాంట్లోకే నువ్వు ఇచ్చేది కొద్దిగానే కదా. నా కొలతలో లెక్క కొలిస్తే నీ కొలత కరెక్టే, తక్కువ సరిగా ఉండదు కదా. కాబట్టి ఆయన దాన్ని బట్టి దేవుని ఇంప్రెస్ చేయలేదు. నిచ్చే కానుక ద్వారా దేవుని సంతోషపరచడు, దేవుని ఇచ్చే మొక్కుబడి ద్వారా దేవుని సంతోషపరచడు. కానీ దేవుని సంతోషపరచడు ఒకటి, నువ్వు హృదయముతో ప్రేమించడం వలన. హల్లెలూయా. అంటే పోయిన వారు ప్రేమ చేత
దేవునికి ప్రార్థన చేయాలని చెప్పారు. ఇప్పుడు ఈ రెండో పాఠముగా దేవుడు మాట్లాడుతున్నాం, రోషముతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏ విధంగా ప్రార్థన చేయాలండి? రోషముతో ప్రార్థన చేయగలరు. ఈ రోజున ప్రియ దేవుని సంగమ, ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఎటువంటి ప్రార్థన అంటే రోషముతో కలిగిన ప్రార్థన. అప్పుడు ఆ సేవకుడు ప్రార్థన చేశాడు, అయ్యా ఒక్క జత ఉన్నదయ్యా, చినిపోతుందయ్యా, చిగిపోతుందయ్యా, రంధ్రాలు పడుతుందయ్యా, నీకు అవమానం కలుగుతుందయ్యా. నీ సేవకుడు ఇలా వేసుకోపోతే దయచేసి కనికరించని ప్రార్థన చేశాడు. ఎక్కడో కొట్టిన సోపాను ఆ బట్టలను దేవుడు నడిపించాడు అతని దగ్గరికి సఫారి. ఎన్నో జతలు, ఒక్క జత కాదు, ఇతనికి ఒకటే ఒక జత ఉంది. 3 నెలలు కాపుదలు పెట్టిన తర్వాత దేవుడు 12 జతలు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు చేసే కార్యం ఎటువంటిదనంటే నువ్వు రోషముతో చేసే ప్రార్థన కావాలి. అంటే దేవుడు కన్విన్స్ అయిపోవాలని ప్రార్థనకు, ఇది సమంజసం, ఇది అడిగేది అనుకోవాలనిపించాలి, అట్లా అనిపించాలని అట్లా నువ్వు చేసే ప్రార్థన. ఇక్కడ రోషముతో ప్రార్థన చేస్తున్నాడు. బయలు దేవుడైతే మీరు బయలుకు పూజించండి, నేనైతే యెహోవా దేవుడాన్ని పూజిస్తాను, ప్రార్థిస్తానని చెప్పాడు. వాళ్ళు దినమంతా ఉదయం నుంచి రాత్రి దాకా బయలు దేవతలు మొక్కారు, పూజించారు, అగ్ని రావాలని కోరుకున్నారు, కానీ రాలేదు. కానీ ఏలియా ఒక్కసారి ప్రార్థన ఎత్తుకొని ప్రార్థన చేసిండో లేదో, ఇక్కడ ఒక మాట అన్నాడు ప్రార్థనలో. ఏమని మాట అన్నాడంటే, అబ్రాహాము, ఇస్సాకు, ఇజ్రాయెల్ దేవ, ఇజ్రాయెల్ మధ్య నువ్వు దేవుడవై ఉన్నావని, నీవు నేను నీ సేవకుడై ఉన్నానని ఈ కార్యముని సెలవు చేసిన క్షేత్రాన్ని ఈ దినమున కనపరచుము. నీవు దేవుడవై ఉన్నావని, నేను నీ సేవకుడై ఉన్నానని ఈ రోజు కనపరచాలి. అద్భుతం జరగాలి, ఒక కార్యం అని అడుగుతుంది. నిజంగా నీ దేవుడు సత్యవంతుడే, నిజ దేవుడే మన దేవుడు నమ్ముతున్న ప్రార్థిస్తున్నవాడు. అయితే ఆ దేవుని శక్తిని కనపరచాలంటే ఒక భక్తుడు కావాలి, ఒక నోరు కావాలి, ఒక చెయ్యి కావాలి, ఏదో ఒకటి ఆయన కావాలి. ఆయన శక్తి బయటికి రావడానికి నువ్వేం చేస్తున్నావు అంటే ఆయన శక్తిని నువ్వు పొందుతున్నావు, నీలో నుంచి బయటికి రావడానికి అవకాశం ఇస్తలేవు దేవునికి ఈరోజు. అందుకోసమే దేవుడు కార్యాలు ప్రజల మధ్య చేయలేకపోవడానికి కారణం ఏంటంటే సేవకులు బిగబట్టుకుంటున్నారు, విశ్వాసులు బిగబడుతున్నారు. శక్తిని ఆపేది కాదు, విడుదల చేసేది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని శక్తిని పొందడం కాదు మనం ఈ సంవత్సరం చేసేది, పొందడమే కాకుండా నాలో నుంచి ప్రభావం బయలుదేరాలి యేసు నామమున. హల్లెలూయా. యేసయ్య జీవించిన కాలం ఆయన వెళ్తున్నప్పుడు ఒకసారి 12 ఏళ్ల నుంచి బాధపడుతున్న ఆమె ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని ఖర్చు పెట్టుకుని ఎంత చేసినా బాగోకపోతే ఆయన చెంగును ముట్టుకుంటే బాగైతానన్న ఆశతో వచ్చింది. అతను ముట్టుకున్న వెంటనే బాగైపోయిన రోగం పోయింది. హల్లెలూయా. అయితే వెంటనే యేసయ్య తిరిగి, ఎవరు నన్ను తాకారు, ఎవరు నన్ను ముట్టుకున్నారు అంటే పేతురు అంటుండే, అయ్యా అనేకుల మీద పడుతున్నారు కదా, ఎవరు తాకారని ఎలా చెప్పగలమంటే, లేదు, నాలో నుంచి ప్రభావం బయలుదేరింది. హల్లెలూయా. ఈ సంవత్సరం నీలో నుంచి దేవుని శక్తి బయలుదేరును గాక, ఆ సంవత్సరంగా మనకు ఉండును గాక. బట్ మనలో నుంచి శక్తి బయలుదేరాలి. అయితే మనలో నుంచి శక్తి బయలుదేరాలంటే దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే ఎట్లుండాలంట? ప్రేమతో ఉండాలి, రోషముతో ఉండాలి. అంటే దేవుడు ఇప్పుడు కనపరచబడాలి ఇక్కడ, అంతే. అలా కనపరచు, నేను నీ సేవకు, నీ బిడ్డను కాదా, నీ బిడ్డను నిరూపించే కదా అని ప్రార్థన చేయాలి. ఒకవేళ నా తప్పు ఉంటే క్షమించు, నన్ను గద్దించు, కొట్టు, సరిచేయి, కానీ ఇప్పుడు నీ ప్రభావం, నీ శక్తి కనబడాలి ఇక్కడ. నా ఇంటి వారి మధ్య నీ మహిమ కనబడాలి, నా గ్రామంలో నీ శక్తి కనబడాలి, ఇటు చూపటాలని శక్తిని ప్రభావం అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు రోషం కలిగిన వాడు నీ ప్రార్థన విని నీలో నుంచి దేవుని మహిమను కుమ్మరిస్తాడు. హల్లెలూయా. అది జరగాలని దేవుడు కోరుకుంటాడు. అటువంటి వారు కావాలని దేవుడు కోరుకుంటాడు. అటువంటి వారు ప్రార్థన చేసేవారు కాదు. మనం ఏం చేస్తున్నాం అంటే, నా కర్రించు, నా ప్రాబ్లం తీసు, నా బాధలు తీసే, నన్ను నింపు, ఇదే అడుగుతున్నావు. దేవుడు అంటుండు, ఎంతకాలం నీకే నింపు, నీ అవసరం తీరాలని కోరుకుంటావు. ప్రజల అవసరం తీర్చే ఎంతో మంది బాధలు, ఎంతో మంది దుఃఖములు, ఎంతో మంది వేదనలో ఉన్నారు, ఎంతో మంది ఎన్నో రోగాలతో సతమతం అవుతున్నారు కదా, ఎన్నో సమస్యలతో కొట్టిమెట్టాడుతారు కదా. నీలో నుంచి ప్రభావం వాళ్ళకి ఎందుకు వెళ్ళకూడదు? వాళ్ళకి వెళ్ళాలంటే ఒక వ్యక్తి కావాలి నాకు. అదని నీరు పోవడానికి ఎక్కడ పల్లం, ఎక్కడ ఉతారు ఉంటే అటు ఎంతనే ఉంటుంది, దాన్ని అట్టంపు ఏం పెట్టరు, ఎంత పెట్టినా పోయే దారిలో ఉంటే అది ఆపు తన్నుకుంటానని వెళ్తుంది. అట్లనే దేవుడు కూడా మన నుంచి కోరుతున్న మాట ఏంటంటే, ఒక ఛానల్ కావాలి, నీలోంచి ఆయన ప్రభావం బయలుదేరడానికి. ఒక వ్యక్తి కావాలి, నీలోంచి దేవుని శక్తి బయటికి రావడానికి. అది నీ నోరు కావచ్చు, నీ చెయ్యి కావచ్చు, నీ స్పర్శ కావచ్చు. హల్లెలూయా. నీ నోరైనా వాడాలి, నీలోంచి దేవుని శక్తి రావడానికి. లేదంటే నీ స్పర్శన కావాలి.
ఒక స్పర్శ, ఒక తాకిడన్న కావాలి. లేదా ఏదో ఒక నీలో నుంచి దేవుని మహిమ ప్రభావం బయటపడాలి. అది దేవుడు కోరుతున్నాడు. ఒకసారి పేతురు యోహాను దేవాలయానికి వెళ్తుండగా పుట్టుకతో కుంటివాడు అక్కడ కూర్చొని, అయ్యో దయచేసి నాకు దానం చేయి, భిక్షాంతి అని అడుగుతున్నప్పుడు, అయ్యా వెండి బంగారం మా దగ్గర లేవు కానీ, వాడేమో ఆశతో చూస్తున్నాడు ఏమిస్తాడు, వెండి బంగారం మా దగ్గర లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాం అనడా లేదా పేతురు? పేతురు కలిగింది ఏంటిది? పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మ వాని మీద పంపించినప్పుడు పుట్టుకతో ఉన్న కుంటివాడు లేచి గంతులేశాను. హల్లెలూయా. అది జరగాలి అంటే నీకు కలిగినది ఇవ్వాలి. నీ దగ్గర కలిగింది ఏంటి? ఈ కొత్త సంవత్సరంలో పరిశుద్ధాత్మ కలిగిందా? ఆ పరిశుద్ధాత్మను పంపు నీ ఇంటిలోనికి, నీ పొలంలోనికి పంపు, నీ చేనులోనికి పంపు, నీ బంధువుల మధ్యలో పంపది ప్రభావం, నీ మహిమ నీ నుంచి పరిశుద్ధాత్ముడు వాడుకో ప్రభు అని అన్నాడు. అప్పుడు ఈ రోజు నా దేవుడు అంటున్నాడు, నీలో నుంచి శక్తి బయలుదేరాలంటే ఒక ఛానల్గా, ఒక వ్యక్తిగా దేవుని కనపడ, నేనున్నాను ప్రభు, ఐఎమ్ రెడీ, నేను ఇవాళ రెడీగా ఉన్నాను నీ కోసం, నాలోంచి ప్రభావం బయలుదేరాలి. ఒక ఛానల్గా, ఒక మధ్యవర్తిగా, ఒక ద్వారముగా నేను ఉంటాను, నాలో నుంచి ప్రభావం చూపండి అని చెప్పి నువ్వు అడగగలవు. ఈరోజు దేవుడు కోరుకున్న మాట అది. ఈ కొత్త సంవత్సరంలో చాలా మంది కొత్త 2020లో ఎన్నో నన్ను బతికించు, నన్ను కాపాడు, నన్ను సంరక్షించి ఇదే ప్రార్థన చేశాను. ఇప్పుడు నేనున్నాను, నాలో నుంచి మహిమ పంపించు కదండి. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఎలాంటి స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, నా యేసయ్య లాంటి ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఇలాంటి స్నేహితుడు, ఎవరైనా. హల్లెలూయా. అంటే ఎవరున్నారు ఈ లోకంలో? అంత గొప్ప దేవుడు, అంత మంచి స్నేహితుడు మనకుండగా ఈ రోజున దేవుడు అంటున్నాడు, నేను మంచి సమీప బంధువుని, సమీప స్నేహితుడను, నేను అబ్రాహాము స్నేహితుడను గానా, నేను అబ్రాహాముకు బంధువుడను గానా అని అంటున్నాడు దేవుడు. అంత సమీపంగా ఉన్నా కూడా నీలో నుంచి దేవుని ప్రభావం బయలుదేరలేకపోతుందంటే కారణం ఏంటంటే నువ్వు ఆపేశావు దేవుని శక్తిని, నీ వరాన్ని ఆపుకున్నావు, నీకున్న టాలెంట్ను ఆపుకున్నావు నీ దగ్గర. ఇది ఆపితే ఆగేది కాదు, బయటికి పంపాలి. ఒకవేళ నువ్వు ఆపితే నిన్ను పక్కకు పెట్టి దేవుడు ఇంకో దాన్ని లేపుతాడు. హల్లెలూయా. ఇది ఈ రోజు జరగబోతుంది కొత్త సంవత్సరంలో. ఎంతమంది పరిశుద్ధాత్మను పొందిన సేవకులు బలమైన సువార్త ప్రకటిస్తూ లేరు, వారిని ఆపి ఇంకొని లేపగలుగుతాడు అదే గ్రామం. వాడు ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట అంటే, ఒక విశ్వాసి ఎంతో కాలం నుంచి నమ్మావు, నీలోంచి దేవుని మహిమ కనబడాలని కోరుకుంటే నువ్వు ఎందుకు ఆపుతున్నావు పరిశుద్ధాత్మ అంటే? పరిశుద్ధాత్మను దుఃఖపరిచి వానికి శాపము కలుగుతుంది. ఆయన నీలో నుంచి బయలుదేరాలని కోరుకుంటున్నాయి, నేను నుంచి ప్రభావం బయటికి రావాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ రోజున దేవుడు నన్ను కోరుకున్న మాట ఏంటంటే, నాకు ఒక వ్యక్తి కావాలి, నేను నా మహిమను పంపించడానికి. ఈ రోషము గల ప్రార్థన ఉండాలి. ఈ రోషం గల ప్రార్థన నువ్వు చేయగలగాలి. రెండవది, నీలో నుంచి దేవుడు ఆయనని నిరూపించబడాలి. హల్లెలూయా. ఒకటి దేవుని శక్తి నీలోంచి బయలుదేరాలి, రెండోది దేవాది దేవుడు యేసయ్య అని నిరూపించబడాలి నీ ద్వారా. అది ఎప్పుడు జరుగుతుంది మరి? నువ్వు ఇంటికాడ కూర్చొని స్తోత్రం అంటే కాదు కదా. కాబట్టి నువ్వు ఎక్కడ పోయినా కూడా దేవుని ప్రభావం కనబడాలని కోరుకుంటున్నావు, కొంత ఆర్థిక. కాబట్టి ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఈ కొత్త సంవత్సరమున నువ్వు ఒక ప్రార్థన చేయి. ఏంటంటే, నాకు రోషమైన ప్రార్థన నేర్పాయి. ఏలియా లాంటి రోషము కలిగిన ప్రార్థన కావాలి నాకు. రోషముతో ప్రార్థన చేయగలగాలి, కానీ దాంట్లో మన స్థితిగతి అర్థం చేసుకొని ప్రార్థన చేయగలగాలి. ఈ భక్తుడు ప్రార్థన చేస్తూ దాన్ని కనపరచు అంటూ ఇంకో ప్రార్థన దాంట్లో ఏమన్నాడంటే, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, యెహోవా ఆయన నీవే దేవుడవై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టు
తిరగజేయుదు అని ఈ జనుడు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకింపు. ఏంటంటే యెహోవా నీవే దేవుడవై ఉన్నావని రుజువు కావాలి. ఈ రోజున నీ ప్రార్థనలో దేవుని మహిమ నీ నుంచి బయటకు వెళ్ళడమే కాదు, దేవుడే దేవాది దేవుడు అని నిరూపించబడాలి ఈ ప్రార్థన. మరి ఎప్పుడైనా నీ ద్వారా దేవునికి ఈయన దేవుడు అని నిరూపించాడు. నేను చూసిన వాళ్ళు నిజంగా యేసయ్య దేవుడురా అని అనగలిగిరా? ఆ మాట అనగలగాలి మనం. కాబట్టి ఆ మాట అనగలిగే స్థాయిలో మనం నిలబడాలి. మన మాట తీరు, మన పద్ధతి. ఒక రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు ఒక పెళ్లిలో మాట్లాడితే ఆయన నన్ను వచ్చారు, ఏం చెప్పారు సార్, కంఠం గారు అద్భుతమైన శక్తి కలిగిన నిజంగా దీంట్లోకి దేవుని మహిమ వస్తుంది. నిజంగా మీరు ఒక మాట అన్నారు చూడు, ఎంతమంది దేవతలు దేవుని లోకములో ఉన్నా కానీ ఏసే మార్గం ఆయనే, సత్యం ఆయనే, జీవం ఆయన తప్ప ఇంకెవడు లేడు పరలోకానికి. ఆ మాట కంఠపదగా చెప్పారు. అది వాస్తవం సార్, నాకు మంచి అనిపించింది ఆ మాట అని అన్నాడు ఆయన. వాడు ఎంతమంది అంటే మనం మాట్లాడుతూ కనబడాలి. మన ప్రభావం, మన మాట తీరు, మన నడక, మన క్రియ ఏదైనా కావచ్చు, మన నుంచి యేసయ్య దేవుడు అని చెప్పగలరు. అది నిరూపించబడాలి. కాబట్టి ప్రభు నన్ను ప్రియులారా, నువ్వు నీలో నుంచి దేవుని మహిమ రావడమే కాదు, నువ్వు దేవుడు యేసే అని నిరూపించబడాలి. దానికోసం నువ్వు పాటుపడాలి. కాబట్టి ఈ సంవత్సరమున దేవుడు కోరుతున్న మాట రోషముతో ప్రార్థన. మొదటి ప్రార్థన ఏంటిది? ప్రేమ చేత ప్రార్థన. రెండవది రోషముతో ప్రార్థన చేద్దాం. ఇక నుంచి నీ జీవితంలో రోషం కలిగిన ప్రార్థన చేయి. రోషంతో ప్రార్థన చేస్తే నీలో నుంచి ప్రభావం బయటకు వెళ్తుంది. రెండోది దాంట్లో ఏం జరగాలంటే దేవాది దేవుడు యేసే, ఇంకో దేవుడు లేడని నిరూపించబడాలి. ఆయన మహిమగల దేవుడు, పరలోకానికి ద్వారి ఆయన్ని అని నిరూపించబడాలి నీ ద్వారా. అది జరగాలి. అలా చేసి ఏరియా ప్రార్థన చేస్తే అప్పుడు ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించబడగలట. అంటే దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తి నుంచి కోరుకునేదంటే విశ్వాసంతో రోషంతో ప్రార్థన చేసేటోడు కావాలి. ప్రార్థన చేసే టైంలో కూడా నాకు మహిమ రావాలని కోరుకుంటాడు చూడు, అప్పుడు దేవుడు దిగుతాడు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తున్నారు సేవకులంటే ఒక అద్భుతం చేసి ఇది దేవుడు నాకు ఇచ్చిన వరం, వండర్ఫుల్ జరిగింది చూసినావా, అట్లా జరగాలి కార్యాలు. వాళ్ళకు మహిమ తెచ్చుకుంటారు చూడు, అప్పుడు దేవుడు కార్యం దిగడు. ఏం చేసినా దేవా నీవు చేస్తావు ప్రభునికి స్తోత్రం అని చెప్పగలిగిన వాడు, దేవునికి మహిమ కలిగించేవాడు, నీవే దేవుడని నిరూపితం కావాలి కార్యం ద్వారా అనుకుంటారు చూడు, అప్పుడు దేవుడు దిగుతాడు వారి మధ్యలో. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు నీ నుంచి కోరుకున్న మాటదే, రోషముతో ప్రార్థన చేయి, దేవుడని నిరూపించబడాలి. ఈ రెండు కార్యాలు రోష ప్రార్థన జరుగుతాయి. అంటే రోషంతో ప్రార్థన చేస్తే నీలో నుంచి దేవుడు నిన్ను శక్తితో నింపింది కాక, మహిమతో నింపింది కాక, ఆ మహిమ అనేకులకు పాకిటట్టు చేస్తాడు, నీ నుంచి ప్రభావం బయలుదేరుతుంది. రెండోది దేవాది దేవుడు యేసే దేవుడు అని చెప్పి నిరూపించబడుతుంది. ఇది జరగాలని దేవుడు కోరుకుంటాడు మన నుంచి. బట్ ఈ రోషం గల ప్రార్థనలో మనం ఇటువంటి ప్రార్థన అంశాన్ని ఎన్నుకున్నాం. వాటి నుంచి మొదట ప్రేమతో చేయి ప్రార్థన, రెండోది రోషముతో చేయి. రోషములో చేసినప్పుడు గర్వం అనేది రావద్దు, అహంకారం అనేది రావద్దు. రోషం వచ్చి కొద్ది గట్టిగా మాట్లాడతాం, గట్టిగా చేస్తాం, కానీ గర్వం కాదు కదండి. అతిశయించి వాడు ప్రభువు నుండి అతిశించవలను అని అడగదా. కాబట్టి దాంట్లో దేవుడు నా చుట్టమే, నా పక్కమే, నేను ప్రార్థన చేసి తింటాడు అనేటట్టుగా ఉండొద్దు. రిక్వెస్ట్గా ఉండాలి, రోషంతో ఉండాలి. దేవుడు కన్విన్స్ అయిపోవాలి, నీ ప్రార్థన దిగి రావాలి. ఎస్ వస్తారా బాబు నీకు ఇస్తారా అనేటట్టు రావాలి. అది ప్రార్థన. కాబట్టి ఏలియా ప్రార్థన చేసిండది, అలా ప్రార్థన చేసి దేవుని మహిమను పొందాడు. ఆయన నుంచి దేవుని ప్రభావం బయలుదేరింది. రెండవది దేవాది దేవుడు యెహోవాయే, ఇశ్రాయేలు దేవుడే దేవుడని నిరూపితమయ్యాడు. వాడు అది జరిగింది. మూడవది అతను ఏం జరిగింది తన జీవితంలో అంటే, అతను ఏం చేశాడంటే 39 వచ్చి అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు. చూసారండి, ఏదైనా జనులందరూ సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని మొదలుపెట్టడం మొదలుపెట్టారు. నీ ప్రార్థన రోషం కలిగిన ప్రార్థనలో ఒకటి నీలో నుంచి ప్రభావం బయలుదేరుతుంది. రాసుకోండి, ఇది మళ్ళీ అడుగుతాను నేను తర్వాత, మరి చెప్పలేదనుకో గుండెకాయలు పలుగుతాయి. కాబట్టి ఒకటి రోషం కలిగి ప్రార్థన ఏముంటుంది,
నీలో నుంచి శక్తి బయలుదేరుతుంది బయటికి. రెండవది దేవుడే యెహోవాయే దేవుడు, యేసయ్యనే దేవుడు, వీళ్ళ దేవుడే దేవుడు రా అంటే నిరూపితమవుతుంది. మూడవది ఏమవుతుంది? ప్రజలందరూ సాగిలపడి యెహోవాయే యేసయ్యనే దేవుడు అంటాం. అది రావాలి. నీ ప్రార్థనలో రోషం గల ప్రార్థన ఇన్ని జరుగుతాయి కార్యక్రమాలు. మరి నీ రోషంతో చేసే ప్రార్థనలో ఇది జరుగుతుందా? ప్రజలు నిజంగా నీ ద్వారా దేవుని దగ్గరికి రాగలుగుతున్నారా? ఎవరికైనా నీ దగ్గర వచ్చి నిజంగా గుడికి రాబోతే అవుతుందక్క, మీరు చెప్తుంటే చాలా మంచి అనిపిస్తుంది, వినాలనిపిస్తుంది, దేవుడి సన్నిధికి అనిపిస్తుందా? అట్లా చెప్పగలగాలి. అంటే దేవుని మహత్తరమైన ప్రేమను వివరిస్తూ ఉండాలి. టేస్ట్ అనిపించాలి, తినాలనిపించాలి. అట్లా చేయాలి మనం. కాబట్టి ఆ విధంగా ప్రభావితం చేసి ప్రజలను దేవుని వైపు తిప్పగలగాలి. ఎందుకంటే ఎంత ప్రేమకుడు ఆయన, ఆ ప్రేమను పొందిన నీవు అంత ప్రేమతో వారికి వివరించాలి ఆయన ప్రేమ గురించి. కదా, నా ప్రియుడు ఎటువంటి వాడిని తెలుసండి? రత్నవర్ణుడు ధౌల వర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి కాంక్షణీయుడు. ధౌలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు నా ప్రియుడు. ఎవరు ఆయనకు సమరూప పురుషుండు అంటే ఎవరు ఆయనకు సమరూప పురుషుండు? ఎవరు ఆయనతో సమానం చేయగలరు? అదే ఈ లోకములు ఎంత వెతికినా దొరకడు అటువంటి ప్రియుడు నా యేసయ్య అని చెప్పగలగాలి. నీ ప్రేమ చేత, నీ మాట చేత, నీ క్రియల చేత. అది ఈనాడు జరగాలి. అంటే జరిగితే ప్రజలు ఆటోమేటిక్గా సరెండర్ అవుతారు. కాబట్టి ఈ రోజున ప్రియ దేవుని సంఘం మారని వాడనట్లు ఎవడు లేడు ఈ లోకముల. గుర్తుపెట్టుకోండి, ఎవడు మారడు అనొద్దు. మనం ఎంత కఠినుడు కానీ వాడిని కఠినంగా పెట్టిండంటే దేవునికి తెలుసు, ఏదో ఉంటుంది, ఒక టైం ఉన్నది వానికి. మనం ప్రార్థన చేయాలి, చెప్పాలి వాడిని. ఒకరోజు ఖచ్చితంగా మారతాడు. నేను మారనట్టు కూడా మారతాడు చేసి. కాబట్టి ఖచ్చితంగా వాడు మారతాడు అనుకోవాలి. వీడు మారడాన్న మొండోడు ఎంత అయిపోయినాడుగా, మనకినకపోవచ్చు దేవునికి ఎంతసేపు ఒక్క దెబ్బ కొడితే మంచి వాళ్ళు అందరు, చెడ్డోళ్ళు కూడా మంచి వాళ్ళుగా మారుతారు. అమ్మాయిన హల్లెలూయా. ఆయన దగ్గర ఉన్నది, ఆయనకు అప్పు చెప్పాలి. మనం ప్రార్థన చేస్తే ప్రజలు దేవుడు, వీళ్ళ దేవుడే దేవుడు అని సాగిలపడ కార్యం జరగాలి. ఇంకో 4వ మాట చెప్పి ముగిస్తా. 40 వచ్చింది. అప్పుడు ఏలియా ఒకరినైనను తప్పించుకొని పోయినాక బయలు ప్రవక్తలను పట్టుకొనడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కిషోను వారు దగ్గరకు వారిని పోనీయక అక్కడ వారిని వధించెను. చూడండి, ఇక్కడ బయలు దేవతలను ఆరాధించేవారు. 4వది ఏం జరిగిందనంటే దుష్టుడు బంధించబడ్డాడు. ఆమేన్ హల్లెలూయా. దుష్టుడు సంహరించబడ్డాడు. రోషం కలిగి ప్రార్థన ఇన్ని జరుగుతాయి. ఒకటి, రోషముతో ప్రార్థన చేస్తే దేవుని శక్తి నీలో నుంచి బయటికి వెళ్తుంది. అది మొదటిది, రోషంతో ప్రార్థన చేస్తే. రెండవది ఏం జరుగుతుంది? మన దేవుడే దేవుడు అని నిరూపితమవుతుంది. మూడవది ఏమవుతుంది? ప్రజలు సాగిలపడి దేవునికి ఆరాధిస్తారు. 4వది ఏం జరుగుతుంది? సాతాను బంధింపబడతాడు. అమ్మాయిని హల్లెలూయా. నువ్వు రోషంతో ప్రార్థన చేయ పక్కని గడగద వంట దయ్యం ఉన్నోనికి నువ్వు మెల్లగా స్తోత్రం ఆ పోడు ఇంకా నెత్తి మీద కూర్చుంటాడు. మనం స్తోత్రం అని కాలం పోయింది. యేసు నామున పోతవా, యేసు నడు అనాలంతే. ఇది మనం చేయపని. కాబట్టి మనం చేసే పని, మన రోషంతో ప్రార్థనలు ఇన్ని మేలున్నాయి. ఒకటి, దేవుని శక్తి నీ మీద నుంచి బయటికి వెళ్తుంది. రెండవది, దేవుడు సర్వ రక్షకుడని రుజువైతుంది. మూడోది, ప్రజలందరూ వచ్చి సాగిలపడతారు. 4వది, సాతాను బంధించబడతాడు. ఇన్ని జరగాలి రోషం కలిగిన ప్రార్థన. మరి ఈ 4 జరుగుతున్నాయి నీ దగ్గర. ఎప్పుడైనా ఈ జరుగుతలేదంటే నువ్వు రోషంతో ప్రార్థన చేస్తున్నావు అని అర్థం. నీ అక్కర తీరడానికి, నీ అవసరం తీరడానికి, నీ గంప నిండడానికి, నీ కడుపు నిండడానికే నువ్వు ప్రార్థన చేస్తున్నావు. కానీ ఈ 4 జరుగుతలేవు. కాబట్టి నువ్వు రోషంతో ప్రార్థన చేస్తున్నావు. ఈ రోజు నుంచి నీ ప్రార్థన శైలిని మార్చుకో. పట్టుదల ప్రార్థన, విడవక ప్రార్థన, విసుగక ప్రార్థన, గోజాడి ప్రార్థన, పట్టుదలతో ప్రార్థన చేయాలి. రోషం రావాలి, నీకు పౌరుషం ఉండాలి. అంటారు కదా, సీము రక్తము లేదురా రోషం వస్తుంది. ఒక మాట అంటే వాని కోసం రోషం వస్తుంది, మనకు పనికిరాని రోషం. అది ఎవరి కోసం? ఏం లాభం దానివల్ల? నీకు నష్టం లేదా వానికి నష్టం. నీకు రోషం వస్తే సైతానికి మంట పుట్టాలి. అమ్మాయిని హల్లెలూయా. మనుషులకు కాదు, మనుషులు మార్పు చెందాలి. నీకు రోషంతో ప్రార్థన చేస్తాయి, సైతానికి బొగ్గ దడ పుడుతుంది.
హల్లెలూయా. మరి ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేసే విధానం ఎట్లుందంటే రోషంతో ప్రార్థన చేస్తాం. రోషంతో ప్రార్థన చేస్తే ఈ 4 జరగాలి. ఏం జరుగుతాయి చెప్పండి? ఇప్పుడు మొదటిది ఏం జరుగుతుంది? మరి అందుకే రాసుకోరు అంటే ఏం చేస్తున్నారా బుద్ధిమంతులు? ఇప్పుడు మొదట ఏం జరుగుతుంది? దేవుని శక్తి మన నుంచి బయటికి వెళ్తుంది. రెండవది యెహోవాయే దేవుడు నిరూపితమవుతుంది. మూడవది ప్రజలు సాగిలపడతారు, దేవుని దగ్గరికి వస్తారు. నాలుగవది శత్రు బంధించబడతారు, సైతాను బంధించ. నీ పక్షమున ఉన్న ఈ సంవత్సరం శత్రువు బంధింపబడాలి అంటే, నీ పక్కన ఉన్న చుట్టాలు, నీ బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు మారని వాళ్ళు మారాలి అని అంటే దేవుడే రక్షకుడు అని నిరూపితం కావాలి. నీలోంచి శక్తి బయలుదేరాలంటే ఈ రోజు నుంచి రోషంతో ప్రార్థన చేయడం నేర్చుకో. ఏలియా కలిగిన రోషం నాకీ ప్రభా, ఆ అభిషేకం నాకే అంటే ఎలీషాని అడిగాడు, నీకు ఏం కావాలి కోరుకోరా నాయనా అని ఎలీయా అడిగితే ఎలీషా ఏం అడిగాడు? నీ మీద ఉన్న ఆత్మ 2 పాలుగా నా మీదకి రావాలి. అది హల్లెలూయా. ఎలీషా కోరినట్టు ఈ రోజు కోరుతావా నువ్వు? మరి అటువంటి ప్రార్థన ఆత్మ కావాలి నాకు. ఎలీషా కోరినట్టుగా 2 అంతల ఆత్మ అంటే అర్థమైంది, నీ మీద 2 అంతల ఆత్మ నా మీదకి రావాలి. ఆ పాలు రావాలి, ఆత్మ రావాలి అంటే నీలాంటి రోషము కలిగిన ప్రార్థన నాకు రావాలి. నువ్వు ప్రార్థన చేసే ప్రజలకు ఎదగదా వణికిపోయి సాగిలపడి అది జరగాలి. నా ప్రార్థనలో నేను ప్రార్థన చేస్తే నీలాగా అభిషేకం నా నుంచి బయలుదేరాలి, అది జరగాలని ఎలీషా కోరుకున్నాడు. నేను ప్రార్థన చేసే శత్రువు బంధించబడాలని ప్రార్థన. అంటే ఎలీషా ప్రార్థన చేసి ఏం జరిగింది తెలుసా? అటువంటి ఆత్మ పొందాడు. కాబట్టి అది కష్టతరమే, కానీ నేను ఎత్తబడేటప్పుడు నువ్వు చూసినట్లయితే అది నీకు జరుగుతుంది అన్నాడు. ఆయన ఎత్తిపడేటప్పుడు ఎత్తిపడేటప్పుడు ఎలీషా చూసిండు, ఆ దుప్పటి కింద పడ్డది, మీద పట్టుకొని పోయాడు. ఎన్ని కార్యాలు చేసింది తెలుసా అండి? ఒక ఇనుప ముక్క మునిగితే, నీళ్ళలో మునిగిపోతే ఒక చెట్టు కొమ్మ తీసి యేసు నామమున యెహోవా పేరిట వేస్తున్నానని చెప్పే లోపల ఇది మునిగి అది తేలునుగా కనగానే చెట్టు కొమ్మ మునిగింది, గడ్డపార ఏమంటారు గొడ్డలి తేలి. హల్లెలూయా. అంటే ఎంత శక్తి కలిగిందనండి. అంటే బరువైన దాన్ని తేలిక చేసేసింది, తేలికైన దాన్ని బరువుగా మార్చేసింది. ఆ శక్తి ఉందా లేదా ఈయన దగ్గర, ఎలీషా దగ్గర? ఈ రోజు నువ్వు ఏలియా లాంటి ఆ అభిషేకమైన ఆత్మ అంటే రోషం కలిగిన ప్రార్థన ఎలీషా లాగా నువ్వు కూడా పొందుతే ఎలీషా చేసిన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. అట్టి కృప, అట్టి దీవెన దేవుడు మనందరికీ అనుగురించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరొక ప్రార్థన శైలి నేర్చుకుందాం. ఓకేనా? రైట్. దేవుడి మాటల చేత మనం దీవించాలి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకొని దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుడు యూట్యూబ్లో ఉన్న బిడ్డ జీవితంలో కార్యము జరగాల, వారి జీవితంలో అద్భుతం జరిగి వారు రోషం వెలిగిన ప్రార్థన ఏలియా ఇలాంటి ప్రార్థన జీవితం అని కలగాలి. అట్టి కృప, అట్టి శక్తిని దేవుడు మనందరికీ అనుగురించి దీవించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. నిజంగా దేవుడు నీతో నాతో మాట్లాడినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. అశోక్ ఎవరైనా ప్రార్థన చేయండి. అశోక్ ప్రార్థన